ఈరోజు ఏం ప్రత్యేకత చెప్పండి? మట్ల ఆదివారం. ఈరోజు నా వాక్యం మట్ల ఆదివారం మీద ఉంటుంది. ఐఎమ్ టేకింగ్ 2 weeks బ్రేక్ ఆన్ రెవల్యూషన్. అంటే ఈ వారము వచ్చే రిజరెక్షన్ సండే వి గోనా ఫోకస్. ఎందుకంటే చాలామంది పండగ క్రైస్తవులు వస్తారంట. సడన్గా ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుతూ ఉంటే మధ్యలో తల తోక అడ్డం కాగా కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ దెన్ లెట్స్ ఫోకస్ హియర్ టుడే ఆన్ ద పామ్ సండే అండ్ నెక్స్ట్ వీక్ ఆన్ ద రిజరెక్షన్. వచ్చే ఫ్రైడే ఏం ఫ్రైడే చెప్పండి? గుడ్ ఫ్రైడే. యేసు మన కొరకు మరణించాడు సిలువ పైన. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో చేరబోతున్నాము. కాబట్టి వచ్చే గుడ్ ఫ్రైడే సర్వీస్ మిస్ అవ్వద్దు. 2 హాల్స్లో కలిపి జరగబోతుంది. అండ్ రిజరెక్షన్ సండే సర్వీస్ యథావిధిగా 2 సర్వీసులు జరుగుతాయి ఇక్కడ. అండ్ ఈవినింగ్ సర్వీస్ యథావిధిగా మల్లారెడ్డి గార్డెన్ సికింద్రాబాద్లో జరుగుతుంది. లెట్స్ జంప్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదువుతూ ఎక్కడ లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 35వ వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనము నుండి 35వ వచనం వరకు బిగ్గరగా చదువుదాం. అందరు కలిసి చదువుదామా? అలాగే చదివింది. రెడీ? 1 2 3 స్టార్ట్. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుగా సాగిపోయెను. ఆయన ఒలివల కొండల దగ్గరున్న బేత్పేగే బేతేనియా అనే గ్రామమునకు సమీపముగా వచ్చినప్పుడు తన శిష్యులను 2 పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూను కూర్చొని ఉండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరు ఎందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని ఆయన తమతో చెప్పిన వారికి పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టుగానే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచూ ఉండగా దాని యజమానులు, మీరును గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువుకు కావలసినదనిరి. తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలను వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి. ఒలివల కొండ నుండి దిగుచోటును ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. మనం చూస్తున్నామండి, యేసు ప్రభు అంతవరకు చూస్తే తప్పించుకుని తిరుగుతాడు. ఆయనను పట్టుకుదామని, ఆయన రాళ్ళతో వేసుకుంటూ చంపుదామని అనేక సార్లు యేసు ప్రభుని వారు వెతుకుతూ వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ సీన్ చూసేటప్పటికి యేసు ప్రభు పరిచర్య చివరిలోకి 3.5 సంవత్సరములలోకి, ఆ చివరిలోకి ఆయన తన్ను తాను సిద్ధపరుచుకుంటూ యెరూషలేములోకి వెళ్తున్నాడు. తన్ను తాను సిద్ధపరుచుకుంటూ హీఈస్ గోయింగ్ టు సరెండర్. అదే సమయంలో ప్రవచనములు నెరవేరినట్లుగా ఆయన గాడిద పిల్లని తీసుకురమ్మంటాం. ఆ గాడిద పిల్ల మీద ఎక్కుతాము. శిష్యులు, అక్కడ ఉన్న వారందరూ కేకలు వేస్తున్నారంట. ఏమని కేకలు వేశారు చెప్పండి? గట్టిగా చెప్పండి. ఏమని వేశారు? అక్కడ ఉంది, చదువుతారా? ప్రభు పేరట వచ్చు రాజు, ప్రభు పేరట వచ్చు రాజుకి స్తుతింపబడును గాక. ఆయనకి మహిమ, ఆయనకి స్తుతిసి అక్కడ చూసినప్పుడు వారు ఏదో ఆ టైంకి స్పాంటేనియస్గా వాళ్ళందరూ ఏదో దేవుని మహిమపరచాలని స్వరమెత్తి మహిమపరుస్తాం మాత్రం కాదు, కానీ వారు ప్రవచనపు నెరవేరునట్లుగా ఏదైతే ముందు కీర్తనల్లో రాయబడి ఉందో అదే మాట వారు ఆయనను చూసినప్పుడు, ఇదిగో ఈయన మెస్సయ్య, ఈ మెస్సయ్య వస్తున్నాడు, ఈయనే మన రక్షకుడు, ఈయన యూదుల రాజు, ఈయనే మనల్ని విడిపించేవాడు. సో ప్రవచనము నెరవేరినట్లుగా ఇదిగో ఈ వాక్ మనం ప్రకటించాలి. దెర్ ఇస్ ఎ సింక్రనైజేషన్. ఆయన గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తాం. అప్పటికే ఇవ్వబడిన మాట ప్రకారము వారు కూడా ఇదిగో గాడిద పిల్ల మీద వస్తున్నాడు రక్షకుడు, ఇదిగో యూదుల రాజు ఇప్పుడు వస్తున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని విడిపిస్తున్నాడు అన్న విశ్వాసముతో వారు ప్రవచిస్తాం సాగారు. లేకపోతే అక్కడ ఉన్న మాటని ప్రకటిస్తాం సాగారు. ఆ మాటను ప్రకటిస్తూ ఆయన లోపటికి ఎంట్రీ వచ్చాడంట, యెరూషలేము లోపటికి.
చాలామందికి అర్థం కాలే. ఎందుకంటే అంతవరకు యెరూషలేము నుండి తప్పించుకుని తిరిగిన యేసు ప్రభు ఎందుకు యెరూషలేములోకి వస్తున్నాడు? అప్పటికే అరెస్ట్ వారెంట్ ఇవ్వబడింది. యేసు ప్రభుని అరెస్ట్ చేస్తానికి అక్కడున్న యాజకులు వారందరూ అరెస్ట్ వారెంట్ తీసి పెట్టుకున్నారు. ఎనీ టైం యేసు ప్రభుని అరెస్ట్ చేస్తానికి వారు సిద్ధంగా ఉన్నారు. అది తెలిసి కూడా యేసు ప్రభు యెరూషలేములోకి వస్తాం జరుగుతుంది. సో అక్కడ గమనించవచ్చు మనం, ఆయన వచ్చేటప్పుడు వారందరూ హోసన్నా అని కేక వేస్తాం. వారు హోసన్నా అని కేక వేసిన వారిలో అనేక మంది 4 రోజుల్లో మరలా ఏం చేశారు? సిలువ వేయండి అని కేక వేశారు. సో ఇక్కడ చూసినప్పుడు యూ హ్యావ్ టు డీల్, కొంచెం ఇక్కడ అండర్స్టాండింగ్ రావాలంటే ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన పేరు పిలిచిన వారందరూ రక్షించబడ్డారా? చూసి ఆయన పేరు పిలిచిన వారందరూ నన్ను రక్షించు అన్న వారందరూ రక్షించబడ్డారా? ఈరోజు చాలామంది కూడా ఈ రీతిగానే, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు ఇది చేయి, ప్రభువా నాకు అది చేయి అంటున్నాం. కానీ నువ్వు అనుకున్నట్టు ప్రభు కనబడనిదప్పుడు, నువ్వు అనుకున్న రీతిగా ప్రభు కార్యము జరిగించినప్పుడు, నువ్వు అనుకున్న రీతిగా ప్రభు జోక్యము చేసుకున్నప్పుడు, if God does not involve the way you expect, if God does not do the things that you expect, వెంటనే ఏమంటాం? క్రూసిఫై హిమ్, ఐ డోంట్ వాంట్ దిస్ గాడ్. ఈ దేవుడు నాకు వద్దు, ఈ దేవుడితో నాకు పని లేదు, ఈ దేవునితో నాకు సంబంధం లేదు, ఈ దేవుడిని నమ్ముకుని నాకు ప్రయోజనం లేదు, ఈ దేవునికి ప్రార్థన చేసి జీవితంలో ఏం మేలు కలగలేదు. యు గివ్ అప్ సో ఈజీలీ. బైబిల్లో చూసినప్పుడు అండి, ఆయన ప్రాంతం అంతా చూసినప్పుడు ఎక్కడ ఒకసారి అక్కడే చదువుతాం. 37వ వచనం నుండి చదువుతాం ఒకసారి. లెట్స్ కంటిన్యూ దట్ వర్స్. 1937. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునిని స్తోత్రము చేయసాగిరి. మహా గొప్ప శబ్దముతో స్తోత్రము చేయసాగిరి. కంటిన్యూ ప్లీజ్. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులను బోధకులను ఈ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, కొంతమంది పరిసయ్యులు శిష్యులు ఏమన్నారంట? గద్దింపమని. తమ శిష్యుల్ని గద్దించయ్యా, నీ శిష్యుల్ని గద్దించు, మీ వారిని గద్దించు అని చెప్పగా యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? ఆయన వారిని చూసి, వీరు ఊరక ఉండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను అనెను. ఇప్పుడు ఈ మాట ఎక్కడ ఈ ప్రవచనం ఉంది, ఎక్కడ ఈ వాక్ ఉంది, అక్కడ వారు ఏం ప్రకటిస్తున్నారు, వారు ఏం చేస్తున్నారు, కొంచెం హిస్టరీ గ్రహించుకోగలిగితే బెటర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, యేసు ప్రభు ఇందుకు గాడిద పిల్లను కోరుకుని గాడిద పిల్ల మీద ఇందుకు ఎక్కి రావాలని ఆశపడ్డాడు. ఒకటి, ప్రవచనపు నెరవేర్పు. రెండోది, ఆయన యూదుల రాజు, అదే సమయంలో సమాధానపు రాజు అని తెలియజేస్తానికి. ఒకవైపు యూదులు అక్కడ నిలబడి ఉన్నారు, పరిసయ్యులు నిలబడి ఉన్నారు. ఇప్పుడు చూసాము, పరిసయ్యులు వారు విమర్శనగా ఉన్నారు. రా, నిన్ను అరెస్ట్ చేస్తాం, రా నిన్ను చంపుతాం, రా నీ అంతు తెలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ వారు అంగీకరిస్తలేదు ఆయన రక్షకుడు, ఆయన మెస్సయ్య అని, ఆయన దేవుని కుమారుడని వారు అంగీకరిస్తలేదు. ఇన్ఫ్యాక్ట్ వారు ఇంకా ఆ విషయము వలననే ఆయనని చంపాలని కోరి ఉన్నారు. కానీ అదే సమయంలో ఇంకోవైపు రోమన్స్ ఉన్నారు. యెరూషలేము అంటే ఆ రోజు హెవీ సెక్యూరిటీ గార్డ్స్తో ఉన్నారు. ఇందుకు అది కేవలం యేసు ప్రభు వచ్చే రోజు మాత్రం కాదు, కొంచెం హిస్టరీ కావాలని చెప్పాను. దట్ ఈస్ ద 10th of Nisan. వాట్ ఈస్ ద 10th of Nisan? అందుకనే కాలము సమయం ఎరిగిన వారు ఉన్నప్పుడు ఇవన్నీ నూతన నిబంధన చాలా సులభంగా అర్థమవుతుంది. కాలము సమయంలో చూస్తే, సీజన్స్ చూస్తే, కెన్ ఐ హ్యావ్ ద మ్యాప్ ప్లీజ్? ఒకసారి చూస్తే నిస్సాన్ అన్న మాటకి, హీబ్రూ వర్డ్ నిస్సాన్ అన్న మాటకి బిగినింగ్ అన్న మాట అర్థం ప్రారంభము అన్నదప్పుడు, ఇనీషియల్గా చూసినప్పుడు రోష్ హషన్నాగా ప్రారంభం చూస్తాం, అంటే న్యూ ఇయర్గా లెక్క వాళ్ళకి. కానీ దేవుడు అంటాడు తన కుమారుణ్ణి మన కొరకు రక్షకుడిగా ఈ లోకంలోకి పంపిస్తానికి ఆయన ప్రారంభించిన కార్యము. రోష్ హషన్నా అన్నదప్పుడు, అంటే హీబ్రూ న్యూ ఇయర్ చూసినప్పుడు, ఆ న్యూ ఇయర్ ఏంటంటే వారు నమ్మేది దేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన, లేకపోతే ఆదాంని చేసిన, లేకపోతే ఆ ప్రారంభమైన సమయము అంటారు. అంటే ఈ సృష్టి ప్రారంభం.
కానీ నిస్సాన్ అన్నదప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఇక్కడ నుండి మార్కెట్ యాస్ న్యూ బిగినింగ్ అంటాడు. ఇదిగో ఇక్కడ నుండి ఒక నూతన ప్రారంభంగా మార్క్ చేసుకో. ఏంటి నిస్సాన్ అన్నదప్పుడే యు సీ ద వర్డ్ నిస్సాన్ మీన్స్ బిగినింగ్స్, ప్రారంభం. ఇందాక చెప్పిన రీతిగా రోష్ హషానా అన్నదప్పుడు ఇట్ కమ్స్ ఆల్ ద వే టిల్ హియర్, తిషిరి దగ్గరకు వస్తుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు నిస్సాన్ దేవుడు ఇక్కడ నుండి ప్రారంభించి అంటాడు. ఈ నిస్సాన్ 10 ఎక్కడికి చూస్తాం? నిర్గమకాండంలో చూస్తాం. నిర్గమకాండంలో ఒకసారి రెఫరెన్స్ మీకు చూపిస్తానంటే లెట్స్ గో త్రూ ఇట్, ఇట్ విల్ బి ఈజియర్. నిర్గమకాండంలో చూసినప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుతారా? ఎక్సోడస్ 12:3. మీరు ఇజ్రాయేళ్ల సర్వ సమాజములో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున, ఏదంట ఏ నెల అది? నిస్సాన్ నెల 10వ తారీఖున 10th డే, దశమి నాడు. ఆనాడు ఏం చేయాలంట? తమ తమ కుటుంబముల లెక్క చొప్పున, తమ తమ కుటుంబ లెక్కలు చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొని రావాలను. ఒక గొర్రె పిల్లని తీసుకుని రావాలి. సో యేసు ప్రభు తను చేసిన పని ఏది యాక్సిడెంటల్గా చేయలేదు, ఏదో ఊరక చేసేలేని చేయలేదు. దేవుడు అన్నీ ఆన్ టైం చేశాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇందాక చెప్పాను, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రీతిగా రాకపోవచ్చు, కానీ ఆయన రావాల్సిన రీతికి వస్తాడు. నీ జీవితంలో నువ్వు అడిగిన ఆయన చేయకపోవచ్చు, కానీ నీకు ఏది తగునో, ఏది అవసరమో, ఏది నేను బ్రతికించి రక్షించి నిత్య జీవం ఇస్తుందో అది చేస్తాడు. ఈ మాట చూసినప్పుడు ఆన్ ద 10th of నిస్సాన్ కరెక్ట్గా ఆయన గొర్రెపిల్లగా వధింపబడటానికి సిద్ధపడిన గొర్రెపిల్లగా ఆయన యెరూషలేములోకి వస్తాం. యెరూషలేములోకి వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎగ్జాక్ట్లీ ఆలయంలోకి వెళ్ళాడు. అంటే తన తండ్రి ఇంట్లోకి వెళ్ళాడు. తన తండ్రి ఇంట్లోకి వెళ్ళాడు. ఇక్కడ ఈ మీనింగ్ చూసినప్పుడు 12వ అధ్యాయం 3వ వచనం 10వ తారీఖున గొర్రెపిల్లని తీసుకురావాలి. 6వ వచనం చదివితే 14వ తారీఖున ఏం చేయాలి? దాన్ని చంపాలి. 14వ తారీఖున దాన్ని చంపాలి. అంటే యేసు ప్రభు వస్తాము, ఆయన చంపబడతాం. యు సీ ద క్యాలిక్యులేషన్, ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఆయన వస్తాము, ఆయన ఆలయంలోకి వస్తాము అంటే ఆయన గొర్రెపిల్లగా వచ్చి ఆలయాన్ని మొదట పరిశుద్ధపరుస్తున్నాడు. ఇంకా అక్కడ నిర్గమకాండం బాగా చదివితే మీకు అర్థమవుతుంది. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గొర్రెపిల్ల తెచ్చుకుంటాం. ఒకటి, గొర్రెపిల్ల తెచ్చుకున్న తర్వాత ఇంట్లో పులిసినది ఉండకూడదు. ఇంటిలో పులిసినది ఉండకూడదని, ఇంట్లో పులిసింది అన్నీ తీసేయాలంటాడు దేవుడు. పులిసింది ఉండకూడదు, పాతది ఉండకూడదు, చెడు ఉండకూడదు, శుభ్రపరచాలి ఇంటిని. సో ఇక్కడ కూడా తండ్రి ఇంటిలోకి ఈ వధింపబడిన గొర్రెపిల్ల వచ్చిన వెంటనే ఆయన చేసింది ఏంటి? బల్లలు తిప్పి కొట్టాడు, ఆలయాన్ని పరిశుద్ధపరిచాడు, అక్కడ అపవిత్రమైంది పారదోలేడు. దేవుడు నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేశాడని ఆయన గొడవపడతాం చూస్తున్నాం. యు సీ కరెక్ట్గా స్క్రిప్చర్స్, లేఖనాలు నెరవేరునట్లుగా ఆయన ప్రతి కార్యం జరిగిస్తాం. బైబిల్లో చూసినప్పుడు ఆయన వస్తాము, ఆయన జరిగిస్తాము. అగైన్ ఆయన సిలువ వేయబడినప్పుడు చూస్తే కరెక్ట్గా ద 14th of నిస్సాన్, ఇట్ ఈస్ అ ఫుల్ మూన్. అంటే మిడ్ ఆఫ్ ద మంత్ ఫుల్ మూన్. అంటే ఫుల్ మూన్ డే హీ డైడ్ ఆన్ ద క్రాస్. అనుకుని చూడండి, దేవుడు అంటాడు ఇది నిత్య కట్టడం, ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్ ఆర్డినెన్స్ అంటాడు. నిర్గమకాండము నుండి ఈ రోజు వరకు యూదులందరూ ఈ కార్యంని జరిగిస్తూనే వస్తారు. ఇది యూదులకి దేవుడిచ్చిన ఆజ్ఞ. కానీ అదే ప్యారలల్గా మనకు చూసినప్పుడు వారికి గొర్రెపిల్ల, మనకు ఆ గొర్రెపిల్ల ఎవరో తెలియజేయబడుతుంది. ఎవరు ఆ గొర్రెపిల్ల? యేసు ప్రభు. ప్రకటన గ్రంథంలో కూడా ధ్యానిస్తూ వచ్చాం పోయిన వారం. ఎవరది? వధింపబడిన గొర్రెపిల్ల. ఇక్కడ చూసినప్పుడు వధువుకు తేబడిన సిద్ధంగా ఉన్న గొర్రెపిల్ల, ప్రకటన గ్రంథంలో చూసేటప్పుడు వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన వచ్చిన విధానం చూసినప్పుడు ఆయన దీనుడుగా గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. హీఈస్ రైడింగ్ లో, విచ్ మీన్స్ హంబుల్, హ్యూమిలిటీ.
యూదులకి ఎలా కనబడుతుందంటే ప్రవచనప్పుడు నెరవేర్పులాగా. ఏంటి, ఈయన ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడా, ఈయన రక్షకుడా, యూదుల రాజా అంటూ యూదులకి మండుతున్నారు వాళ్ళు. ఇంకొక వైపు రోమన్స్కి ఇంకొక మెసేజ్ కన్వే అవుతుంది. రోమన్ ఆర్మీ అంతా అక్కడే ఉంది. కారణం ఏంటంటే పిలాత్ అక్కడే ఉన్నాడు, హేరోదు అక్కడే ఉన్నాడు. యూదులకి చాలా ముఖ్యమైన పండగగా ఉంది. పాస్ ఓవర్ ఈజ్ దర్ బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్. ఎందుకంటే పాస్ ఓవర్ చూసినప్పుడు కరెక్ట్గా పాస్ ఓవర్ దిస్ ద స్టార్టింగ్ మార్క్ వార్ సీజన్స్. 7 పండగల్లో మొదటి పండగకి ప్రారంభం. అదే సమయంలో వారికి పెద్ద పండగ అంటాం. ఎందుకంటే 400 సంవత్సరములు ఐగుప్తుల్లో బానిసలుగా ఉన్న తర్వాత ఆ దినమున, ఆ రాత్రి, ఏ రాత్రి అయితే గొర్రెపిల్ల రక్తం తీసి గుమ్మముల మీద ప్రోక్షించుకున్నారో అదే రాత్రి వారు సిద్ధపడి ఏం చేశారో, ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. అంటే బానిసలో స్వతంత్రులుగా, బిడ్డలుగా బయటకు వచ్చారు. సో వార్ హిస్టరీ మొత్తంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. కాబట్టి ఇది అప్పుడు నుండి ఇప్పుడు వరకు దాన్ని ఆచరిస్తూనే ఉంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ దర్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అంటారు. అందుకనే హేరోదు కట్టించిన ఆలయంలో ఆయన చూసుకుంటున్నాడు. ఆ పండక్కి బైబిల్లో కూడా రాయబడి ఉంటుంది, ఆ ప్రాంతము నుండి మాత్రం కాదు, ప్రపంచం అంతటి నుండి మనుషులు వచ్చేవారంట. ప్రపంచం అంతటి నుండి కిటకిటకిట యెరూషలేం అంతా జనంతో నిండిపోయి ఉండేది. ఆ జనంతో నిండిపోయి ఉన్న సమయంలో ఇన్ఫ్యాక్ట్ రోమన్ ఎంపరర్ హ్యాస్ గివెన్ ఆర్డర్స్ టు ద గవర్నర్ పైలట్, ఏమని, దగ్గరుండి చూసుకో. సో గవర్నర్ అక్కడ ఉన్నాడు, హేరోదు అక్కడ ఉన్నాడు, వీళ్ళందరూ రాజులు, అధికారులు, అధిపతులు, వీరందరు ఆర్మీ అక్కడ ఉంది. ఎందుకంటే జనసమూహం ప్రపంచమంతా కలిసి ఆ యెరూషలేంకి వస్తుంది కాబట్టి రోమన్ సోల్జర్స్ ఎక్కువ ఉన్నారు పాట్రోలింగ్. ఇంకా వీరందరి మధ్యలో ఆల్రెడీ అక్కడ హేరోదు రాజు అని పిలుచుకుంటున్నాడు, పిలాతు నేను ఎంపరర్, నేను గవర్నర్ అని పిలుచుకుంటున్నాడు, సారీ నేను గవర్నర్ అని పిలుచుకుంటున్నాడు. అలాంటి సమయంలో యూదుల రాజని రోమన్స్కి ఒక మెసేజ్ వస్తుంది. ఏంటంటే గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన ఆర్భాటముతో వస్తున్నాడంట. ఆర్భాటంతో వచ్చేటప్పటికి వారికి ఏమి అర్థమై ఉంటుంది, ఎందుకంటే రోమన్ కల్చర్ తగినట్టుగా, రోమన్ కల్చర్ అనే కాదు, రాజుల చరిత్రలో చూసినప్పుడు ఒక రాజు, ఒక వీరుడు, ఒక రాజు ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రం మీద వెళ్తాడు, లేకపోతే రథం మీదకి వెళ్తాడు. కానీ యుద్ధం అయ్యి జయముతో తిరిగి వచ్చేటప్పుడు సమాధానానికి సాదృశ్యంగా, జయానికి సాదృశ్యంగా, నేను సాధించి ముగించాను అన్నదానికి సాదృశ్యంగా ఆయన గాడిద పిల్ల మీద లేకపోతే గాడిద మీద ఎక్కి వస్తారంట. సో ఇక్కడ రోమన్స్కి ఏం మెసేజ్ అర్థమవుతుంది, ఇదిగో ఈయన ఎవరో, ఈయన రాజు మాత్రం కాదు, ఈయన రాజుని మాత్రం చెప్పట్లేదు, ఈయన సమాధానంతో వస్తున్నాను అంటున్నాడు. అంటే ఇంకా యుద్ధం కూడా చేయకుండా ఆల్రెడీ సాధించాను అంటున్నాడు, ఏదో సాధించి వస్తున్నాడంట అన్న మెసేజ్ వారికి వెళ్తుంది. ఇదిగో 2 హీటెడ్ అప్ పీపుల్. ఎందుకంటే వారికి ఏమో కమ్యూనియల్ డిస్ప్యూట్స్ తేకూడదు, ఈ పండగ టైంలో అనవసరంగా గొడవలు రాకూడదు. ఇంకోవైపు ఏమో ఈయన మెస్సయ్య దొరుకుతున్నాడు, ఇప్పుడు చంపించేయాలి. వీళ్ళు చంపాలని చూస్తున్నారు యూదులు, ఈయనేమో నేను హేరోదుకి అప్పుడు నుండి ఆయన పుట్టినప్పుడే యూదుల రాజు అన్నదప్పుడు ఏం చేయాలనుకున్నాడు, ఆ ఇంకో హేరోదు చంపించేయాలనుకున్నాడు. సో ఇక్కడ చూసినప్పుడు ఈ హేరోదు నక్క అంటాడు యేసుప్రభు. అంటే ఈజ్ గాట్ వెరీ కన్నింగ్ మైండ్, కన్నింగ్ ఫెలో. ఈయన యేసుప్రభుని ఎలా ట్రిక్ చేద్దామా అనే ట్రిక్స్టర్ ఈయన. సో ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, రోమన్స్ ఒక వైపు ఉన్నారు, యూదులు ఒక వైపు ఉన్నారు, మధ్యలో ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. కీర్తన 118 25వ వచనం 26వ వచనం చదువుదామండి. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, దయచేసి అభివృద్ధి కలిగించుము. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే 25th verse,
Save now, I pray, O Lord, I pray, send now prosperity. ఏంటి? Save now, I pray, O Lord, I pray, send now prosperity. Blessed is the one who comes in the name of the Lord. ఏంటి ఆ మాట? యెహోవా పేరట వచ్చువాడు, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమొందును గాక. ఏంటి? ఆశీర్వాదింపబడును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. మిమ్మల్ని దీవించుచున్నాము. సో నౌ యు సీ, హియర్ ఆర్ ద ప్రైజెస్. ఇదే మాట వీరు అక్షరాల ఇక్కడ రిపీట్ చేస్తాం, చూస్తాం. యెహోవా పేరట వచ్చిన వానికి మాత్రం మహిమ లేకపోతే దీవించబడును గాక మాత్రం కాదు, అక్కడే వర్డ్ వాడారు హోసన్నా అని. అంటే హోసన్నా అన్న మాట ఎక్కడి నుండి వచ్చింది? సేవ్ నౌ. సో అట్ ద సేమ్ టైం ప్రాస్పరస్ అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఇదిగో రాజా, నువ్వు రా, మేమున్న ఈ ఊబులో నుండి, మా బంధకాల నుండి నువ్వు మమ్మల్ని విడిపించు. అదే సమయంలో రాజా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించు. ఈరోజు ఆల్మోస్ట్ అందరి ప్రార్థనలు ఇయ్యే కదా, నన్ను రక్షించు, నన్ను దీవించు. ఇక్కడ ఈ మాటకి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ చూస్తే, హోసన్నా అన్న మాట హీబ్రూ నుండి చూసినప్పుడు ఇట్ ఈస్ ద వర్డ్ హోషియా. హోషియా మీన్స్ సేవ్ అండ్ నా ఇస్ నౌ. అంటే ఈ మాట ఎలా చెప్తారు? ఈ మాటకి ఎక్స్ప్లెనేషన్ ఏంటి? లెట్ మీ గివ్ యూ ఎ క్లియర్ ఇన్సైట్ ఆన్ దిస్. దిస్ వర్డ్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ సచ్ అ వే. హోషి అన్నదప్పుడు సేవ్ మామూలుగా చెప్పేది కాదు, చెయ్యి ఎత్తి చెప్పేది. అదేదో పక్కగా మాట్లాడేది కాదు, కేక వేసి చెప్పేది. నా అన్న మాట, నా అంటే నౌ అన్న మాట అంటే కేక వేసి ఇప్పుడు హోసన్నా అనేది కేకతో ఎక్స్ప్లెయిన్ చేసేది. హోషిన్నా, 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 హోసన్నా మన ట్రాన్స్లేషన్.